అందరికీ వందనాలు ప్రియులారా. ఆలోచించుకున్నట్లయితే దేవుడు అబద్ధాన్ని ప్రోత్సహిస్తాడా? దేవుడు అబద్ధం ఆడతాడా? అబద్ధాన్ని ప్రోత్సహించడం పక్కన పెట్టేస్తే దేవుడు అబద్ధం ఆడతాడంటారా? ఒక్కసారి ఆలోచించేద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం మనం చూసుకున్నట్లయితే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. అంటే దేవుడు అబద్ధం ఆడడానికి ఎవరు కాదంట? మానవుడు కాడు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరపుత్రుడు కాడు. పశ్చాత్తాపం చెందుటకు ఆయన మానవుడు కాదు. ఆయన చెప్పి చేస్తాడు. ఏదైనా ఇది అవుతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది ప్రియులారా. అంతే తప్ప మాట ఇచ్చి తప్పేసేటువంటి వ్యక్తి కాదు. అబద్ధం ఆడడానికి నరుడు కాదట. అబద్ధం ఆడేటువంటి గుణం ఎవరికి ఉంటుంది? మనకుంటుంది. అబద్ధం ఆడేటువంటి గుణం దేవుడికి ఉన్నది ప్రియులారా. చాలామంది చెప్పేటువంటి మాట ఏంటంటే, బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి, చాలా మాటలు, చాలా జీవితాలు అబద్ధపు బ్రతుకులే ఉన్నాయి అని చెప్పేటువంటి స్థితిని చాలామంది వేలెత్తి చూపిస్తున్నటువంటి తరుణంలో ఈ మాట మీతో నేను చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా. దేవుడు నిజంగా అబద్ధం ఆడతాడా? అబద్ధాన్ని ప్రోత్సహిస్తాడంటే అబద్ధాన్ని ప్రోత్సహించడు. అబద్ధ బ్రతుకును ప్రోత్సహించడు. అబద్ధం ఆడినటువంటి దేవుడు, అబద్ధం ఆడనేరని దేవుడు మన దేవుడు ప్రియులారా. ఒకసారి లేవీకాండం 19వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమని రాయబడిందో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. లేవీకాండం 19వ అధ్యాయము 11-12 వచనములు. నేను మీ దేవుడినైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను అని చెబుతూ అబద్ధపు బ్రతుకులో, అబద్ధపు జీవితంలో బ్రతికేటువంటి ప్రతి ఒక్క మనుషునికి దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరికలు ప్రియులారా. దొంగలకూడదు, బొంకకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధపు ప్రమాణాలు చేయకూడదు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పకూడదు అని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు అబద్ధాన్ని ప్రోత్సహిస్తున్నట్ల, అబద్ధం ఆడుతున్నట్ల అబద్ధాన్ని చెయ్యొద్దు, అబద్ధపు బ్రతుకులో ఉండొద్దు, అబద్ధం ఆడొద్దు అని చెప్తున్నట్ట. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మన జీవితంలో మనం చేసే ప్రతిదీ కూడా అబద్ధమే. మన బ్రతుకే అబద్ధం. మనం నోరిప్పామంటే అబద్ధం, మన బ్రతుకే అబద్ధం. నువ్వు నిజాయితీగా, నీతిగా దేవుని యొక్క రాజ్యాన్ని వెంబడించు, పరిశుద్ధంగా బ్రతుకు, ఆ పరిశుద్ధతను, నిర్దోషతను నువ్వు కాపాడుకో అంటే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి నువ్వేం చేస్తావంటే నీకున్నటువంటి పనిని మానేసి, ఒక ఉదాహరణగా మనం ఆలోచించుకుంటే ప్రియులారా, సొంత భార్య ఉండి సొంత భార్యను కాకుండా ఎదుటివాని భార్యను నువ్వు ఆశించడం కానీ, సొంత భర్త ఉండి సొంత భర్తను కాకుండా ఎదుటివాడి భర్తను నువ్వు ఆశించడం, నీకున్న దాంట్లో నువ్వు తృప్తి చెందకుండా ఎదుటివాడు ఎదుగుతా ఉంటే నువ్వు తట్టుకోలేక వాడిది కూడా నీకు కావాలన్నటువంటి ఒక దురాశ నీకు రావడం, ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్నటువంటి విషయాలు. అబద్ధపు జీవితము, అబద్ధపు బ్రతుకు. నువ్వు నీతిగా, నిజాయితీగా నిన్ను బ్రతకమని దేవుడు భూమి మీదకి పంపిస్తే నీ పరిశుద్ధతను, నిర్దోషతను నువ్వు కాపాడుకోమని చెప్పి దేవుడు నీకు ఈ జీవితాన్ని ఇస్తే నువ్వు వీటన్నిటిని పక్కన పెట్టేసి నువ్వేం చేస్తున్నావంటే నీకున్న దానిలో నువ్వు తృప్తి చెందకుండా, నీకున్న దానిలో నువ్వు అనుభవించకుండా నిజాయితీని పక్కన పెట్టేసి, పవిత్రతను పక్కన పెట్టేసి, పరిశుద్ధతను పక్కన పెట్టేసి, సత్యం అనేటువంటి వాక్యమును నువ్వు పక్కన పెట్టేసి యేసు ప్రభువు వారిని నువ్వు తృణీకరించి నువ్వేం చేస్తున్నావంటే అబద్ధపు బ్రతుకులో బ్రతుకుతున్నావు ప్రియులారా. ఆఖరికి నీకు వాక్యం చదవాలని తెలిసి వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను నువ్వు ఇవ్వకుండా వాక్యాన్ని కూడా పక్కన పెట్టేటువంటి స్థితిని కూడా దేవుడు నీతో ఏమంటున్నాడు అంటే అబద్ధపు బ్రతుకే, అబద్ధపు జీవితమే ప్రియులారా. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము ఏమని రాయబడిందో ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటున్నాడంటే, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగొండములలో
పాలు పొందుదురు, ఇది రెండవ మరణము. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము అంటున్నాడు. అంటే ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. దానిలోకి వెళితే తప్పించుకోలేము ప్రియులారా. మరి ఇంతకీ ఆ మండు గుండములో అగ్ని గంధకములలో ఉండేటువంటి స్థితిలోకి నువ్వు వెళ్తున్నావంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు అన్నింటికి పైన చెప్తున్నాడు. ఏమంట? పిరికివారును, అవిశ్వాసులను, వ్యభిచారులను. పిరికివారునా అంటే వాక్యము తప్పుగా చెప్తున్నారన్న ఒక విషయాన్ని నీకు తెలిసినప్పటికీ నువ్వు ఎదిరించకుండా, అంటే ఎదిరించడం అంటే దాని అర్థం వాళ్ళకి అర్థమయ్యేటువంటి రీతిలో నువ్వు చెప్పకుండా, మీరు బైబిల్లో ఇలా ఉంది కదా, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క అర్థం ఇది కదా అని నువ్వు చెప్పకుండా, నేను చెప్తే వీళ్ళు నన్ను ఏమంటారో, వీళ్ళు చెప్తే వీళ్ళు నన్ను దూషిస్తారేమో, నన్ను తిడతారేమో అన్నటువంటి పిరికితనం కూడా నీలో ఉంటుంది చూసారా. అట్లాంటి పిరికితనాన్ని కూడా దేవుడు ఏమంటున్నాడంటే అబద్ధపు బ్రతుకే, వ్యభిచారము, వాక్యానుసారంగా లేనటువంటి జీవితము, అపవిత్రత, విగ్రహారాధన, వీటన్నిటిని కలిపి చివరిలో ఒక మాట ఏమంటున్నాడంటే అబద్ధికులందరూ అంటే అవును, అసహ్యంగా చూసుకునేవారు, నరహంతకులు, హత్యలు చేసేవారు, సహోదరుని మధ్య గొడవలు పెట్టేవాళ్ళు, అంటే లేనిపోయినటువంటి మాటలు చెప్పి ఇద్దరికి లింక్ పెట్టేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రియులారా అబద్ధపు జీవితంలోనే బ్రతుకుతున్నారు. వీళ్ళందరినీ ఉద్దేశించి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అబద్ధికులందరూ మండుగొండములో అగ్ని గంధకములతో ఉండేటువంటి రెండో మరణానికి పాత్రులు అయిపోతారని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా అబద్ధాన్ని ప్రోత్సహించలేదు. దేవుడు ఎప్పుడు కూడా అబద్ధాన్ని చెప్పమని చెప్పేసి ఎవరికి చెప్పలేదు. అబద్ధం మాడితే మండు గుండం ఉందని, రెండో మరణంలోకి మీరు పోతారని, అక్కడికి వెళ్తే తిరిగి రారని హెచ్చరికలు జారీ చేసినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని మన యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా, నిర్దోషంగా, దేవుని యొక్క స్థితిని బట్టి సత్యాన్ని అనుసరించే వారిగా మనం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. తండ్రి దేవా, ఇప్పటి వరకు నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడారు. అందరిని బట్టి నీకు వందనములు తండ్రి. దేవా, విని గ్రహించేటువంటి మనసును తండ్రి నీ బిడ్డలకు దయచేయండి ప్రభువా. దేవా, నీ చిత్తాన్ని గ్రహించే వారుగా మేము ఉండటకు మాకు సహాయం చేయండి, తోడుగా ఉండండి తండ్రి. దేవా, ఎటువంటి ఇబ్బందులు, ఆటంకములు ఎదురైనప్పటికీ తండ్రి వాటిని అధిగమించి నిలబడే శక్తిని, జ్ఞానమును తండ్రి మీరు మాకు దయచేయమని, మా ఈ ప్రార్థన తండ్రి మీ పాదాల చెంతకు చేర్చుకున్నామని మా ప్రభువును రక్షకుని అయినటువంటి క్రీస్తు యేసుని పేరిట పరిశుద్ధాత్మని సహాయంతో అడుగు పెట్టుకునిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.